యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం వృషకర్మ. విరూపాక్ష చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుని తెరకెక్కిస్తున్నారు. మైథలాజికల్ మిస్టిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో ప్రేక్షకుల్లో అపారమైన అంచనాలున్నాయి. విలక్షణ దర్శకుడు సుకుమార్ అందించిన కథతో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాపినేడు ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాగ చైతన్య తన కెరీర్ లోని అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ గా భావిస్తున్న ఈ సినిమా కోసం గత ఏడాదిన్నర కాలంగా పూర్తి సమయాన్ని కేటాయించారు. ఆయన సినీ ప్రస్థానంలో 24వ చిత్రంగా వస్తున్న వృషకర్మలో చైతన్య సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన ట్రెజర్ హంటర్ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కాగా ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఇందులో ఆమె దక్ష అనే ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపించనుండటం విశేషం. ప్రముఖ నటుడు స్పర్శ శ్రీవాస్తవ్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటిస్తుండగా జయరాం, జరీనా వాహాబ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే షూటింగ్ పూర్తి కాకముందే ఈ చిత్రం బిజినెస్ పరంగా సరికొత్త రికార్డుని సృష్టిస్తోంది. సినిమాలోని వైవిధ్యపరమైన కంటెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ పై నమ్మకంతో జీ గ్రూప్ ఈ చిత్రానికి సంబంధించిన టోటల్ నాన్ థియేట్రికల్ హక్కులను భారీ ధరకు కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ నాన్ థియేట్రికల్ డీల్ సుమారు 50 కోట్లకు క్లోజ్ అయిందని సమాచారం. నాగ చైతన్య సినీ కెరీర్ లోనే ఇది భారీ స్థాయి నాన్ థియేట్రికల్ బిజినెస్ కావటం విశేషం. గతేడాది తండేల్ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న నాగ చైతన్య ఈసారి భిన్నమైన జానర్ లో సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన విడుదల తేదీ, ఇతర అధికారిక వివరాల్ని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. నాన్ థియేట్రికల్ బిజినెస్ లోనే సంచలనాలు నమోదు చేస్తున్న వృషకర్మ థియేట్రికల్ పరంగా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి.